ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనందరం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూల్యము. దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు, నీ తెలివితేటలు, నీ ఆలోచన, నీ జ్ఞానం కాదు, కానీ నా యందు విశ్వసించు, నా యందు భయభక్తులు కలిగి ఉండు. నీకు తెలివితేటలని, జ్ఞానాన్ని, ఆలోచనని ఈ లోకంలో ఎలా జీవితాన్ని జీవించాలో, నీ జీవితంలో ఎలా ముందుకెళ్లాలో నేను తెలియపరుస్తూ ఉంటాను. ఈ లోకంలో నన్ను వదిలేసి, ఈ లోకంలో నా మాటని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు జీవితాన్ని జీవించలేవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో మనం జీవించినంత కాలం దేవుడి వాక్యని, దేవుడి ఆలోచనని, దేవుడి తలంపుని మనం గ్రహించగలిగితే ఆయన మనకి జ్ఞానాన్ని, తెలివితేటలని మరి ఎంతగానో మనల్ని ముందుకు నడిపిస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే దేవుడి మాటను గ్రహించకుండా విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ లోకంలో పడిపోతూ సాతానికి చెవిచ్చేసి నశించిపోయిన వాళ్ళకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా మాటను గ్రహించు, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు జ్ఞానాన్ని, తెలివితేటని ఈ లోకంలో నేను హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.